వాల్మీకి రామాయణం 10వ భాగం. జై శ్రీరామ్. అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను. కాబట్టి ఓ మహారాజా, నిద్రలేచి బయటకు రా అని అన్నాడు. యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు. ఏమి చేయమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక కన్నుల నుండి నీటిధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఏమిటని సుమంత్రుడు కైకేయిని అడుగగా, ఏమీ లేదయ్యా సుమంత్ర, రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్ర పట్టలేదు, ఇప్పుడే నిద్ర పట్టింది, అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా అని పలికింది కైకేయ. అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు దశరథ మహారాజు ఇంకా బయటకు రాలేదు, ఎందుకని రావడం లేదు, మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా, సుమంత్రుడు మళ్ళీ లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేయబోగా, రాముడిని రమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా అని దశరథుడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకొని రావడానికి బయలుదేరాడు. ఆ రాముడు అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభామానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కలకలలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చేయబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలుదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు. వాళ్ళతో మిగతా జన సమూహం అంతా బయలుదేరింది. దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతా వారందరూ బయటనే ఉండిపోయారు. రాముడు, లక్ష్మణుడు లోపలకు వెళ్ళారు. జీవోత్సవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్ఛపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, అమ్మా, నేను నాన్నగారిని ఎప్పుడూ అలా చూడలేదు. ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు? నా వలన ఏమన్నా పొరపాటు జరిగి ఉంటే చెప్పమ్మా, దిద్దుకుంటాను. ఒక్క నిమిషం నా వలన నాన్నగారు బాధపడిన ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా కౌసల్యని కానీ సుమిత్రకి కానీ ఏదన్నా సృష్టి చేసిందా? నాకు సత్యం చెప్పు తల్లి అన్నాడు. అప్పుడు కైకేయ, ఏం చేస్తే మీ నాన్నకు ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామా, నీకు చెప్తాను అని పలికింది కైకేయ. ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు ఛీ అని తల వంచుకున్నాడు. అప్పుడు రాముడు
తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్న అభిభాషతే. అమ్మా, రాముడికి రెండు మాటలు చేత కావమ్మా. రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైన సుఖమైన చేసేస్తాను అన్నాడు రాముడు. అప్పుడు కైకేయ, ఏమీ లేదు రామా, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం 2 వరాలు ఇచ్చాడు కదా అని 14 సంవత్సరములు నువ్వు నారచీరలు కట్టుకొని జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యవాసం చేయాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలని అడిగాను. అప్పటి నుండి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ 2 కోరికలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కానీ నువ్వు ఆ కోరికలు తీర్చవో అని మీ నాన్న బెంగబెట్టుకుని అలా ఉన్నాడు అని పలికింది. అప్పుడు రాముడు, నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా? తప్పకుండా చేసేస్తాను. నేను 14 సంవత్సరములు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చేయుటకు నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా? అహం హి సితాంరాజ్యం చ ప్రణాప్ ఇష్టాపు ధనాని చ హైరుష్టః భ్రాతే స్వయం దధ్యం భరతాయ అప్రచోదితః. భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి? సీతని ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసేయండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధపడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దూకేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, రామా, మీ నాన్న ఒక శపథం చేశాడు. అది ఏమిటంటే, నువ్వు ఈ అయోధ్య నగరం నుండి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అని పలికింది. నా అహం అర్ధపరః దేవీలోకం అవస్థుం ఉత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మం అస్థిత. అమ్మా, రాముడు ధనం కోసం రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు. నేను ఋషిలాంటి వాడిని. నాకు పితృవాక్య పరిపాలనం తప్ప ఇంకేమీ వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయేవాడిని కదా. ఇంత చిన్న విషయానికి 2 వరాలు అడిగావా? అమ్మా, మీరు బెంగ పెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కసారి నాన్నగారి మీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను అన్నాడు రాముడు. ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి, కైకేయికి పాదాభివందనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్ళినట్టు
లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జరిగినా రాముడి కాంతి తగ్గలేదు. ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు. రాజ్యం పోయిందన్న బాధ లేదు. తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలనుకుని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. కౌసల్యాదేవి రాత్రంతా శ్రీ మహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు. అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరుగెత్తుకుంటూ రాముడి దగ్గరకు వెళ్ళి, నాయనా రామ, నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగా నువ్వు కూడా కీర్తిని సంపాదించు అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కూర్చోమంది. అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో, అమ్మా, నేను కూర్చోవడానికి సమయం లేదు. నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు. నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు. అందుకని నేను దండక అరణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి, కానీ ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను అని రాముడన్నాడు. ఈ మాటలు విన్న కౌసల్య నిట్ట నిలువున కింద పడిపోయింది. తర్వాత ఆమె కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అని పలికింది, రామా, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు. అంతకు మించి నాకు వేరే బాధ ఉండదు. కానీ ఇవాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు రామా. నీకొక నిజం చెప్తాను. నదృష్ట పూర్వం కళ్యాణం సుఖం వా పతి పౌరుషే అపిపుత్రే వివశ్యేయం ఇతి రామ అస్థితం మాయా. నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయికి వశుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జ్యేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవాళ నీకు యుక్త వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించవచ్చునని అనుకున్నాను. కానీ ఇవాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ఉసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, అలా నేను చేసిన వ్రతాలు పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను. రామ, దైవానుగ్రహం నా మీద లేదు. నువ్వు వెళ్ళిపో. నన్ను ఇక్కడ చూసుకునేవారు ఎవరున్నారు? నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి? అందుకని నేను మరణిస్తాను అని కౌసల్య పలికింది. ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో, అన్నయ్య, నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది, కానీ కామం తీరలేదు. విషయసుఖాలకి లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మం, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు.
అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతుంది. చేతకాని వాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? నువ్వు ఒకసారి ఊ అను. నేను నా అస్త్రశస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాలని పడేసినట్టు పడేస్తాను. భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను. లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు? కావున నాకు అనుమతి ప్రసాదించు అని అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అని పలికింది. రామా, నిన్ను విడిచి నేను ఉండలేను. ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతి ఇచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు, కానీ తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడం లేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని కౌసల్య అని పలికింది. అప్పుడు రాముడు, అమ్మా, నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. పండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే ఆ మహర్షి గోవుని చంపేశాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుకను శిరస్సు నరకమన్నాడు. పరశురాముడు ఎందుకు నాన్న అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొత్తాన్ని తవ్వమంటే అలా తవ్వడం పాపం కదా అని వారు ఆలోచించలేదు. తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట తండ్రి మాట వినవలసి వస్తే తండ్రి మాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవారు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్ళిపోవాలి అన్నాడు రాముడు. తరువాత లక్ష్మణుడితో తవ లక్ష్మణ్ జనామీమయి స్నేహమనుత్తమం విక్రమం చైవ సత్యం చ తేజచ్చ సుధురాసధం మమ మాతుర్మహద్దుః కముతులం శుభలక్షణు అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ సమస్య చ. లక్ష్మణ, నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు. కానీ నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో చూశావా? సత్యమేదో శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతుంది. ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితం యతచ్చ పితుర్వచనం ఉత్తమం. ధర్మమునందు సత్యము ప్రతిష్టమై ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మములు రెండింటినీ విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో
ఒక సత్యాన్నో పట్టుకోకూడదు, సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. త్వయా మయా చ వైదేహ లక్ష్మణేన సుమిత్రాయ పితుర్నిగేయే పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మ సనానః. అమ్మ, నీకొక ధర్మాన్ని చెబుతాను. నాన్నగారు నిన్ను సుమిత్రని, నన్ను లక్ష్మణుని, సీతని శాసించచ్చు. మనమందరం దశరథుడి తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని. దశరథుడి ఇది సనాతనమైన ధర్మం. ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్ష్యత ధర్మ ఫలోదయేషు తే తత్ర సర్వే శుర సంశయం మే భార్యేవ వశ్యాభిమత సుపుత్ర. లక్ష్మణ, ధర్మము, అర్థము, కామము అని 3 పురుషార్థాలు ఉంటాయి. ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్ధకామాలని తీసుకొచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్య వంటిది. అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వలన కలిగిన కామము వలన అర్థము. శాస్త్రం ప్రకారం అర్థం అంటే ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు. అర్థం అంటే కొడుకు అని లభిస్తుంది. లక్ష్మణ, నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు. అది ధర్మబద్ధం కాని రాజ్యం. అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం. అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారాములన్నింటినీ ఇక్కడి నుండి తీసేయి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్ళిపోవాలి. లేకపోతే అమ్మ కైకేయ బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఃఖం ఎప్పటికీ రాకూడదు. అందుకని తొందరగా ఈ సంబరములన్నింటినీ తీసేయి. అమ్మ నన్ను భరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు ఇవాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణ, సుఖ దుఃఖే భయ క్రోధౌ లాభ అలాభౌ భవ అభవౌ యస్య కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్. సుఖము అవని, దుఃఖము అవని, శుభము అవని, అశుభము అవని వెనక నుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమీ చెయ్యలేవు. ఒక మంచి పని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవం చేసిన పనే అని రాముడు అన్నాడు. రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు. నీకే చెల్లింది అన్నయ్యా. ఈ చేతకాని మాటలు మాట్లాడడం అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా? ఇన్నాళ్ళు
వరాలు జ్ఞాపకం లేవా? కైకమ్మకి నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు. రాత్రికి రాత్రే కైకేయికి 2 వరాలు ఇచ్చి సత్యధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడా? భరతుడికి రాజ్యం ఇస్తాడా? తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావా? ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావా? ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా. ఆ దైవాన్ని ఒకసారి కనబడమను. నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తర్వాత కైకేయ తల పడగొడతాను. నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాను. అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే దైవం ఉందని ఒప్పుకుంటాను. దైవమో లక్ష్మణుడో నెగ్గాలి. నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు. నువ్వు అనుమతిని ఇవ్వు. దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను అన్నాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, నువ్వు మళ్ళీ పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమే. నేను అనుమతించిన నాడు కదా నువ్వు బాణం వేయడం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు అని లక్ష్మణుడితో అని అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు. సరే, అలాగే వెళ్ళు. కానీ నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు. అందుకని నన్ను నీతో పాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను. ఈ రెండింటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు అని కౌసల్య రాముడితో అని పలికింది. భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః స భవత్యాన కర్తవ్యో మనసా అపి విగర్హితః. అప్పుడు రాముడు, ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ నృశంస. ఆమెని చూడగానే చి అనవలసిన స్త్రీ. భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంతకాలం ఉంటాడో నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చేయవలసి ఉంటుంది. భర్తారాం న అనువర్ధేత సా చ పాప గతిర్భవేత్. భర్తురః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము తత్తమం అపియా నిర్నమస్కార నివృత్త దేవ పూజనాత్. ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా తన భర్త మనసు గుర్తెరిగి భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్ట చివర పొందేది నరకమే. అలాగే జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కానీ భర్తని అనువర్తించి భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్ట చివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు. నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని
నీ ఆశీర్వాదమే అమ్మా అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు. అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి హోమం చేయించి ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి, నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిన్ను రక్షించాలి. ఆ వృత్తాసురుడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక. గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక. క్షీరసాగర మదనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితి నుండి ఎటువంటి మంగళం లభించిందో నీకు అటువంటి మంగళం కలుగుగాక. పాదముల చేత ఈ లోకములన్నింటినీ కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో అటువంటి మంగళం నీకు లభించుగాక అని ఆశీర్వదించింది. కౌసల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దగ్గరకు బయలుదేరాడు. తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణం అయిపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి, ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసిన వారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి. 100 ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జరగలేదు అని రాముడిని అడిగింది. అప్పుడు రాముడు తలదించుకొని, సీత, మా తండ్రి గారిని కైకేయ రాత్రి 2 వరాలు అడిగింది. 14 సంవత్సరంలో నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడనైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో. నా తల్లి అయిన కౌసల్యకి సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది. కావున మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు అని అన్నాడు. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినపడ్డాయి, కానీ ఒక మాటే అర్థం కాలేదు. నువ్వు ఉండు, నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? మనం వెళతాము అని అనాలి కదా. మీరు మీ నాన్నగారిని ధర్మం నందు నిలబెట్టడానికి వెళతాను అంటున్నారు కదా. నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొని వచ్చిన భాగ్యాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు. కానీ భర్తతో సుఖం కానీ కష్టం కానీ పంచుకోవడానికి అన్ని కాలముల యందు
భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కతే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వస్తాను అని సీత పలికింది. ఇంతటితో ఈ వీడియో ఈ రోజుకి ఇస్తున్నాం. ఇక్కడ నుండి రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.